యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనం అమ్మవారి యొక్క శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏ రోజులు విశేషమైనటువంటి పర్వదినాలుగా మనం చెప్పుకోవచ్చు అనేటువంటి విషయాన్ని పరిశీలిద్దాం. అయితే అమ్మవారి యొక్క శరన్నవరాత్రుల్లో భాగంగా జరుపుకునేటువంటి 9 రోజులు కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అయితే 9 రోజుల ఉత్సవాలను 10వ రోజు నాడు విజయోత్సవంగా మనం చెప్పుకుని దాన్నే విజయదశమిగా పేర్కొంటూ ఉంటాము. అయితే 7వ రోజు నుంచి మనకి మూల పూజలు ప్రారంభం అవుతూ ఉంటాయి. మూలా నక్షత్రంతో ప్రారంభమైనటువంటి రోజులకు మూల పూజలు అని పేరు. 7వ రోజు నాడు మూలా నక్షత్రం అయితే తర్వాత రోజు నాడు అమ్మవారి యొక్క దుర్గాష్టమి, అమ్మవారి యొక్క స్వరూపము, అదేవిధంగా 9వ రోజు నాడు మహర్నవమి గాను, 10వ రోజు నాడు విజయదశమి గాను మనం జరుపుకుంటూ ఉంటాము. అమ్మవారి యొక్క 7వ రోజు నాడు మహాసరస్వతి పూజలు జరుగుతూ ఉంటాయి. విశేషమైనటువంటి రీతిలో విద్యాభ్యాసానికి అనువైనటువంటి రోజుగా దీన్ని మనం చెప్పుకుంటూ ఉంటాము. అంతేకాకుండా చదువుకునేటువంటి పిల్లలు ఈనాటి రోజున సరస్వతి అమ్మవారి యొక్క పూజను చేయడం వల్ల చక్కటి విద్యా విజయ వైభవాలు కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా వాక్పటుత్వానికి సంబంధించినటువంటి లేదా కళారంగానికి సంబంధించినటువంటి లేదా సాహిత్యపరమైనటువంటి వ్యవహారం అంతా కూడా ఈనాటి రోజున ప్రారంభం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చును. అయితే తర్వాత రోజు నాడు 8వ రోజు దుర్గాష్టమి అని చెప్పడం జరుగుతుంటుంది. అష్టమి రోజు నాడు అమ్మవారి యొక్క స్వరూపం చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఈ రోజు అమ్మవారికి చేసేటువంటి పూజలన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. 9వ రోజు నాడు మహర్నవమిగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ రోజు నాడే మనకి చాలా రకాలైనటువంటి ఆయుధ పూజలని చేస్తూ ఉంటారు. ఏ యొక్క వ్యాపారంలో కానీ, ఏ యొక్క వాణిజ్యపరమైనటువంటి కానీ, లేదా ఏ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కానీ, లేదా ఏ వ్యాపారానికి సంబంధించినటువంటి పరమైనటువంటి పూజ అయినా సరే ఈనాటి రోజున ప్రారంభం చేయడం వలన విశేషమైనటువంటి రీతిలో ఆ రంగానికి చెందినటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చునుగా చెప్పుకోవచ్చు. సర్వసాధారణంగా యంత్రానికి సంబంధించినటువంటి పూజలు అయితే రైతులైతే తమకి నాగళ్ళు కావచ్చు, గొడ్డలు కావచ్చు, అంతేకాకుండా పారలు, గుణపాలు ఇత్యాదులన్నిటికీ కూడా పూజ చేస్తూ ఉంటారు. చదువుకునేటువంటి పిల్లలు పుస్తకాలకు, పెన్నులకి పూజ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా చాలా యంత్రాంగాలలో అయితే వాళ్ళు చేసేటువంటి కర్మాగారాలు ఉపయోగించేటువంటి యంత్రాలకి పూజ చేస్తూ ఉంటారు. ఈ పరమైనటువంటి రీతిలో ఆయా సందర్భాల్లో ఆ రోజులో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం చేతను విశేషమైనటువంటి రీతిలో వారి యొక్క వ్యాపారంలో కావచ్చు, వారు చేసేటువంటి పనిలో కావచ్చు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చును అని చెప్పేసి మనం చెప్పుకోనవచ్చును. ఆఖరి రోజు నాడు విజయదశమి, విజయాన్ని చేకూర్చేటువంటి రోజుగా ఈ రోజు మనం చెప్పుకుంటూ ఉంటాము. విజయదశమి రోజు నాడు ఆచరించేటువంటి ఏ యొక్క పూజకి కూడా మనకి ముహూర్తము చూడవలసినటువంటి అవసరం లేదు. ఎందుచేతనయ్యా అంటే గృహారంభ ప్రవేశానికి కావచ్చు, ఏదైనా ఒక నూతన వ్యాపారాదులు ప్రారంభించడానికి కావచ్చు, ఈ దేనికైనా సరే విజయదశమి రోజు నాడు ముహూర్తాన్ని చూసేటువంటి పనే ఉండదనమాట. చక్కగా దుర్ముహూర్తం లేకుండా మనం ఆ యొక్క పూజని లేదా ఆ యొక్క పనిని విజయదశమి రోజు నాడు ప్రారంభం చేసుకునవచ్చును. ఆఖరికి ఆ యొక్క విజయదశమి రోజు నాడే మనం శమీ పూజ అనేటువంటిది కూడా మనం చేసుకుంటూ ఉంటాము. అమ్మవారు అపరాజితగా ఆ రోజు మనకి అనుగ్రహాన్ని చేకూరుస్తూ ఉంటుంది. అంటే అపరాజిత అంటే పరాజయము లేనటువంటిది, అంటే విజయాన్ని ఇచ్చేటువంటిది అని చెప్పి దాని యొక్క అర్థం అనమాట. అందుచేతన ఆ రోజు సాయంత్రం రోజు నాడు నక్షత్ర దర్శనాన్ని చూసి మనం శమీ పూజను కూడా చేసుకుంటూ ఉంటాము. శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశనం, అర్జునస్య ధనుర్ధాని, రామస్య ప్రియదర్శన అని చెబుతూ ఉంటాం అనమాట. మనం దసరా అంటే దశహరుణ్ణి సంహరించినటువంటి రోజు విజయదశమి లేదా దసరాగా చెప్పుకుంటూ ఉంటాము. ఆ యొక్క రామచంద్రుడు కూడా శమీ వృక్షానికి పూజ చేసి ఆ యొక్క దశకంఠుణ్ణి సంహరించేందుకు ప్రయత్నాలు ప్రారంభం చేశాడు. అంతేకాకుండా అర్జునుడు కూడా తాను ధరించేటువంటి ధనస్సుని ఆ యొక్క జమ్మి చెట్టుకి పూజ చేసి జమ్మి చెట్టుకు సమర్పించి ఆ యొక్క ధనస్సుని కూడా చేకూర్చి యుద్ధానికి వెళ్ళినటువంటి రీతిలో మనం ఆ యొక్క శమీ వృక్షానికి కలిగినటువంటి ప్రాశస్యంగా కూడా చెప్పుకుంటూ ఉంటాము.